అంటున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది, ముందున్న బీహార్కి ఇప్పుడున్న బీహార్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది చాలా క్లారిటీ ఉంది దాంట్లో. బహుశా మీకు ఐడియా ఉండి ఉంటుంది, అంటే కొన్ని సందర్భాలు అంటే లాలూ గారి రెజిమ్లో జరిగిన అరాచకాల గురించి జంగిల్ రాజ్ అదే కదా వాళ్ళు మాట్లాడేది. ఈవినింగ్ 4 o'clock తర్వాత ఏటీఎంలు క్లోజ్ చేసేవారంట. అండ్ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు, రైళ్లలో టికెట్లు కొనుక్కునేవాళ్ళు కాదు, రైళ్లలో ఎవరైనా టికెట్ అయితే టీటీఎల్ని తోసి పారేయటం, చంపేయటం, ఇన్ని జరిగాయంట అప్పట్లో. నిన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది ఒక మలయాళం న్యూస్ ఛానల్లో. ఏం జరిగిందంటే దాంట్లో కొంతమంది ఢిల్లీలో ఉన్న రిపోర్టర్స్, ఇప్పుడు మలయాళం ఛానల్ న్యూస్ రిపోర్టర్స్, టీవీ ఛానల్ రిపోర్టర్స్, ఒక 10 సంవత్సరాల ముందు లాలూ టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారంట. వెన్ లాలూ వాజ్ రూలింగ్ 10-15 years ago, పట్నాకి వెళ్ళారంట. పట్నాకి వెళ్ళి ఒక హోటల్లో ఉన్నారంట వీళ్ళందరూ క్యాంపెయిన్ టైంలో. ఒకరోజు రాత్రి కొంతమంది బంధువులు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర అన్నీ గుంజుకున్నారంట. వాచ్ నుంచి చైన్లు, పర్సులు అన్నీ తీసుకెళ్ళిపోయారంట. లాస్ట్ దాంట్లో ఎవడో ఒకటి చెప్పినంట, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తామంటే వాళ్ళు బట్టలు కూడా ఇప్పేశారంట మొత్తం. ఇప్పుడు నువ్వు ఎట్లా పోలీస్ స్టేషన్ పోతావు చూసుకొని చెప్పి సూట్ కేసు కూడా తీసుకెళ్ళిపోయిందంట వాళ్ళది. ఏం లేదు వాళ్ళ దగ్గర. లాస్ట్లో బెడ్షీట్ కప్పుకొని బయటకు వచ్చిందంట వాళ్ళు. ఆ పరిస్థితి ఉంది ఆ టైంలో. ఇప్పుడు చూడండి, లా అండ్ ఆర్డర్ చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ఎస్ ఇంకా చాలా చేయొచ్చు. కానీ అక్కడ ఉన్న కల్చర్, బాహుబలి కల్చర్లు, అక్కడ ఉన్న గుండా కల్చర్ని ఎట్లా యూపీలో ఎట్లా వైప్అవుట్ చేశారో దానిలాగానే ఈవెన్ బీహార్లో చేయాల్సి వస్తుంది. ఇంకో యోగిలా మారగలడు నితీష్కి అంత ఒక అగ్రెసివ్ ఇమేజ్ లేదు. బహుశా చిరాగ్ పాస్వాన్కి ఉండొచ్చు. దట్ ఈస్ వై ఐఎమ్ ఆల్వేస్ పుషింగ్ ఫర్ చిరాగ్ పాస్వాన్ as the next చీఫ్ మినిస్టర్. నేనేం చేయలేను కానీ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఎ సజెషన్ దట్ చిరాగ్ పాస్వాన్ కెన్ బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. ఎందుకంటే బీహార్లో బీజేపీకి ఒక ఫేస్ అయితే లేదు. ఇప్పుడు 4 ఉప ముఖ్యమంత్రులు, 3 ఉప ముఖ్యమంత్రులు అంటున్నారు. యాక్చువల్లీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ ఎక్కడ లేదు, కాన్స్టిట్యూషనల్ లేదు. మన దగ్గర గౌరవం ఇచ్చుకొని బట్టి విక్రమార్క ఆయన ఫౌండేషన్ స్టోన్ మీద కూడా ఇస్తారు, విచ్ ఇస్ ఇల్లీగల్ బికాస్ దేర్ ఇస్ నో సచ్ పోస్ట్. ఒకసారి నాకు గుర్తుంది, ఏదో ఒక కోర్టు ఇట్లానే ఫౌండేషన్ స్టోన్ ఉప ముఖ్యమంత్రి పేరు అని పెడితే ఆ ఫౌండేషన్ స్టోన్ కాస్ట్ రికవర్ చేశారు ఆఫీసర్ దగ్గర నుంచి, ఎవడు దాని ఇన్ఛార్జ్ అని చెప్పేసి. బికాస్ దేర్ ఇస్ నో సచ్ పోస్ట్. బట్ ఎనీవే ఇట్స్ అన్ ఆర్నమెంటల్ పోస్ట్. అది ఉప ముఖ్యమంత్రి గౌరవం. ఈవెన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సర్దార్ పటేల్. టెక్నికలీ దేర్ ఇస్ నో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. కానీ ఆయనకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ టైం నెహ్రూ. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాకపోవడంలో నెహ్రూ పెద్ద గేమ్ ఆడారని చెప్పి ఆ టైంలో. సో హీ వాస్ గివెన్ ఎ కన్సోలేషన్ ప్రైజ్. ఇది కూడా బీహార్లో కూడా ఇప్పుడు జరిగే దాంట్లో ఇంత మెజారిటీ 202 సీట్లు పెట్టుకొని ఈజీగా 2/3 మెజారిటీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మీకు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీకు వస్తుంది. అది బాగా వాడుకుంటే డెఫినెట్లీ బీహార్లో నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో బీహార్ ఫేసే మార్చుకోవచ్చు కంప్లీట్గా. సురేష్ గారు, ఇంకొక విషయం దీంతో పాటు మనం చూసాం కదా, మదర్ ఆఫ్ సైతాన్. కరెక్ట్. ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల అది ఉంది. పర్టికులర్ కెమికల్ యూస్ చేశారు. ఇంతకుముందు బ్రసెల్స్, మాంచెస్టర్, ఇంకా 2-3 చోట్ల ఇంటర్నేషనల్గా కూడా వాడింది. 2016, 17, 12 సందర్భాల్లో దట్ వాజ్ యూస్డ్. కరెక్ట్. యాజ్ టు ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్ సార్, ఎలా వచ్చి ఉంటుంది? దీన్ని ఐదర్ దే కుడ్ హావ్ ప్రొడ్యూస్డ్ ఇట్ లోకలీ ఆర్ పాకిస్తాన్ వైపు నుంచి తెప్పించుకుంటారు. ఎందుకంటే ఈ పర్టికులర్ కెమికల్ చెప్తున్న మదర్ ఆఫ్ సాటర్న్ ఏం చెప్తారు దాన్ని, మదర్ ఆఫ్ సాటర్న్. సో దాన్ని ఏంటంటే బేసిక్లీ దాన్ని ఈ మిగతా కెమికల్స్ అని యాడ్ చేస్తే హీట్తోనే అది పెగిలిపోతుందంట. మనం నౌగాంగ్ పోలీస్ స్టేషన్లో చూసాం జరిగింది కూడా కొంచెం సిమిలర్గా ఉన్నట్టు, వెరీ సిమిలర్. ఐ థింక్ దే మిస్అండర్స్టూడ్ ద కెమికల్.